ఆమె పేరు మాలిని. ఒకరోజు సుఖం కోసం ఒకతను ఆమె దగ్గరికి వచ్చాడు. అతనికది వ్యసనం, ఆమెకది వృత్తి. అతను రెండోసారి వచ్చాడు. ఏదో మాట్లాడాలి కాబట్టి ఆమెను తిన్నావా అని అడిగాడు. దానికి ఆమె కదిలిపోయింది. తనని అప్పటి వరకు అలా ఎవరూ అడగలేదు. ఆ రాత్రి ఆమె అతనికి తనువుతో పాటు ఆమె మనసు కూడా ఇచ్చేసింది. మళ్ళీ అతను ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆశగా చూసేది. ఇంకెవరి పక్కనున్న మనసు మాత్రం అతని మీదే ఉండేది. అతను మళ్ళీ వచ్చాడు, కానీ ఈసారి చాలా దిగులుగా కూర్చున్నాడు. విషయం ఏంటని అడిగితే ఏదో బెట్టింగుల్లో మొత్తం డబ్బు పోగొట్టుకున్నానని చెప్పాడు. ఆమె అతన్ని అలా చూడలేకపోయింది. ఆమె డబ్బులతో అతని కష్టాలు తీరిపోయాయి. బాగానే సంపాదించుకున్నాడు. ఒకరోజు ఆమె ఇంకా వృత్తి వద్దనుకుంటున్నానని ఆమెకి అతని మీద ఉన్న ప్రేమని బయటపెట్టింది. పిచ్చేమన్నా పట్టిందా నీకు? ప్రేమ అసలు ఊహించుకున్నావు? అది నువ్వొక వేశ్యవి. ఒక మగాడు వాడి పక్కన నిన్ను ఊహించుకునేది పడగదిలో మాత్రమే, పూజ గదిలో కాదు. తను అమ్ముకునే వాళ్ళకి సమాజం ఓ పేరు పెట్టింది కాబట్టి నువ్వు నన్ను వేశ్య అనగలిగావు. వ్యక్తిత్వాన్ని నమ్ముకునే వాళ్ళకి ఏ పేరు పెట్టలేదు కాబట్టి నేను నిన్నే మాట అనలేకపోతున్నా. నా డబ్బులు తీసుకుంటున్నప్పుడు నేను ఎవరో గుర్తు రాలేదా? తీసుకో. విషయం డబ్బు గురించి కాదు, నిజాయితీ గురించి. ఇలాంటి చోటు ఉంటూ కూడా ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగాను. నాకున్నదంతా ఇచ్చేయగలిగాను. నా శరీరం బురదకుంటే అయి ఉండొచ్చు, కానీ నా మనసు తులసి కోట. కాబట్టి నువ్వు కాదు, ఆ దేవుడే దిగొచ్చిన నా వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించలేడు. నా నుండి నా హుందాతనాన్ని తీసుకెళ్ళలేడు. వెళ్ళు. అతను తల దించుకుని వెళ్ళిపోయాడు. మాలిని తల ఎత్తుకుని నిలబడింది. ఆ క్షణంలో ఆమె మాలిని కాదు, రాణి మాలినిలా అనిపించింది.